టీడీపీలో ఫ్యామిలీ పంచాయతీ నడుస్తోంది. ఎమ్మెల్యే ఫ్యామిలీ వర్సెస్ అన్నమయ్య ఫ్యామిలీ వార్ నడుస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా ఎవరి వర్గాలు వాళ్ళవి అన్నట్టుగా పరిస్థితి. బ్రదర్స్ మధ్య కనీసం మాటలు కూడా లేవు. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయని లోకల్ లీడర్ల మధ్య టాక్ నడుస్తోంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాకినాడ నగర టీడీపీలో చాప కింద నీరులా ఫ్యామిలీ వార్ నడుస్తుంది. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు ఆయన సోదరుడు సత్యనారాయణ మధ్య అంతకంతకు గ్యాప్ పెరిగిపోతోంది. గతంలో అన్నాదమ్ములిద్దరూ కలిసి రాజకీయాలు చేసినా ఇప్పుడు ఆధిపత్యం కోసం పరితపిస్తున్నారు. గత ఎన్నికల వరకు తమ్ముడు ఎమ్మెల్యే అయితే అన్నయ్య తెర వెనక చక్రం తిప్పారు. కానీ 2024 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. సీటు కోసం అన్నాదమ్ములిద్దరూ ప్రయత్నాలు చేయడంతో మొదలయ్యింది ఈ ఫ్యామిలీ పంచాయతీ. పార్టీ కూడా ఎటూ తేల్చలేక ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. చివరికి కొండబాబు వైపు మొగ్గు చూపింది. ఇప్పటికీ అన్నాదమ్ములిద్దరూ ఉండేది ఒకే ఇంట్లో అయినా ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తున్నారు. గత నెలలో ప్రకటించిన పార్టీ పదవులలో వనమాడి సత్యనారాయణ కోడలు సుష్మితకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం దక్కింది. మరోవైపు కొండబాబును పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. కానీ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది. సత్యనారాయణ ఫ్యామిలీ ఫోటో ఫ్లెక్సీలలో ఎక్కడా ఉండడానికి వీల్లేదని ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పార్టీ పదవి ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలో సత్యనారాయణ రాజకీయాలు చేయడానికి అవకాశం దక్కడం లేదు. కొండబాబు కొడుకు మోహన్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. మరోవైపు సత్యనారాయణ కొడుకు ఉమా కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో అన్నాదమ్ముల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. లోకల్ లీడర్లు చేజారిపోకుండా ఎమ్మెల్యే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సత్యనారాయణ కూడా తన వర్గాన్ని పెంచుకోవడానికి తెర వెనక రాజకీయాలు నడిపిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. దానికి అనుగుణంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం అన్నాదమ్ముల మధ్య వార్ అంతకంతకు పెరుగుతుంది. కొడుకులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్ తో వాళ్లున్నారు. వెంకటేశ్వరరావు దగ్గర పవర్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఆధిపత్యం కొనసాగుతుంది. మరోవైపు సత్యనారాయణకు కూడా పార్టీలో కింది స్థాయి నుంచి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అన్నాదమ్ములిద్దరూ తమ వారసులుగా కొడుకుల్ని తీసుకురావడం వల్ల సొంతంగా బలపడే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒకే ఇంట్లో ఉంటున్న పొలిటికల్ పంచాయతీలు పెరుగుతున్నాయి. కనీసం ఒకరి ముఖం మరొకరు చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. దీంతో స్థానిక నేతల మధ్య గందరగోళం నెలకొంది. ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి కాకినాడ సైకిల్ పార్టీలో ఎమ్మెల్యే వర్సెస్ అన్నయ్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అధినాయకత్వం కూడా ఈ ఫ్యామిలీ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయడం లేదు. దీంతో మున్ముందు ఈ వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనే చర్చ నడుస్తుంది.